నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బ్రైలీ జయంతి వేడుకల్లో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు వెల్లడి. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం. ఘనంగా అంబికా హోటల్స్ అధినేత ఉక్కుర్తి దుర్గారావు పుట్టినరోజు వేడుక. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన దుర్గారావు. తపస్ విద్యా సంస్థల్లో ఈ నెల 9వ తేదీన సంక్రాంతి సంబరాలు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని యాజమాన్యం పిలుపు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ జి కోటేశ్వరరావు తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం సర్ లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డిలు బ్రైలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వైకల్యాన్ని జయించి లక్ష్యాన్ని చేరుకున్న మహోన్నత వ్యక్తి లూయి బ్రెయిలీ అన్నారు. ఆయన కనిపెట్టిన బ్రెయిలీ లిపి వలన అనేక రంగాల్లో అందులో వైకల్యాన్ని జయించి రాణించగలుగుతున్నారని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గతంలో కూడా బ్యాక్లాగ్ పోస్ట్ ప్రతి సంవత్సరం ఈ రోజు కూడా కొంచెం లూయి గారు ఉన్నారు. ఆయన పట్టుదలకు మారుపేరు, కఠోర శ్రమకు, ఆదర్శ జీవితాలకు వనెల తినవాడు, వైకల్యాన్ని జయించి అనుకున్న పనిని సాధించిన మహనీయుడు. ఆయనే అందుదాక్షర ప్రదాత. ఎంతో మంది విభిన్న ప్రతిభావంతులకు విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, పత్రికా ప్రతినిధులుగా, సంగీత కళాకారులుగా, కళాకారులుగా అనేక రంగాల్లో బ్రెయిలీ లిపితో అగ్రభాగాన్ని నిలిచేట్లు చేసినటువంటి మహనీయుడే లూయిస్ బ్రెయిలీ, అందుదాక్షర ప్రదాత. నేను ఆయన జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం మనందరికీ చాలా ఆనందం. అదేవిధంగా ప్రపంచంలోని అందులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీయవాది, మేధావి అయిన లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మారుమూలలో ఉన్నటువంటి కువే గ్రామంలో మౌనిక, సైమన్ దంపతులకు 3వ సంతానం. జనవరి 4, 1809లో జన్మించినటువంటి మహనీయుని పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఈ పరీక్షలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సీసీటీవీ పర్యవేక్షణ, డ్రోన్ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. 600 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు మంజూరు చేయగా 419 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారని, వీరిలో 270 మంది అర్హత సాధించారని తెలిపారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 9వ తేదీన నిర్వహించే పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈ పరీక్షలు అత్యంత పారదర్శకంగా జరుగుతాయని, కావున మధ్యవర్తులను నమ్మవద్దని అభ్యర్థులకు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, అంబికా హోటల్స్ అధినేత ఉక్కుర్తి దుర్గారావు పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబికా హోటల్ వద్దకు పలువురు ప్రముఖులు చేరుకుని ఉక్కుర్తి దుర్గారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల సమక్షంలో ఆయన పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు మద్దాల ప్రసాద్, మంత్రి రాధాకృష్ణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో హోటల్ బిజినెస్ను ప్రారంభించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఉక్కుర్తి దుర్గారావు అని కొనియాడారు. అంతేకాకుండా ఆయన సినీ రంగంలోకి కూడా ప్రవేశించి ప్రేక్షకులను మెప్పించారని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఉక్కుర్తి సీతారాం మాట్లాడుతూ తన తండ్రి ఉక్కుర్తి దుర్గారావు చూపిన బాటలో ముందుకు వెళుతూ ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన జంగారెడ్డిగూడెంలో మరి అంబికా రెస్టారెంట్, అంబికా కేఫ్, అంబికా లాడ్జి అధినేత గారు శ్రీ ఇవాళ మరి పుట్టినరోజు సందర్భంగా మరి దుర్గారావు గారికి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీని సందర్భంగా మరి ఈరోజు మరి స్టాఫ్ అయితే నిమిత్తం, వాళ్ళ అభిమానులు అయితే నిమిత్తం అండి అలాగా ఇవాళ చీరల పంపిణీ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఆయన ఈరోజు మరి జంగారెడ్డిగూడెంలో హోటల్ ఫీల్డ్ అంటే ఏంటో తెలియజేసింది మన దుర్గారావు గారు. మరి ఆయన్ని మేమందరం కూడా ఆదర్శంగా తీసుకుని మరి ఆయన అడుగుజాడలో మేమందరం కూడా ఎదగడం అలాగే మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని ఆ మధ్య ఆంజనేయ స్వామిని వేడుకుంటూ మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఘనంగా పుట్టినరోజు జరపాలని, అలాగే వాళ్ళ మనవాళ్ళకి కానీ కొడుకులకు కానీ ఆయన పేరుని నిలబెట్టాలని, మరి ఆయన పేరు మరింత ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ రోజున అంబికా గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత అయినటువంటి శ్రీ అలాగే ప్రముఖ నిర్మాత, సినీ నటుడు అయినటువంటి అంబికా దుర్గారావు గారి యొక్క 74వ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవడం అయింది. ఈ రోజున ఆయన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ హోటల్ యాజమాన్యం నిర్వహిస్తూ ఎంతోమంది కార్మికులకైనా ఉపాధి కల్పిస్తూ జీవనోపాధి కల్పిస్తున్నారు ఆయన.
అలాగే సంస్థ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో శ్రమపడి కృషి చేసి ఉన్నారు. ఆయన ఇలా ఈ పుట్టినరోజులు ఎన్నో కార్యక్రమాలు చేసి అందరికీ ఆదర్శంగా ఉండి ఘనంగా పుట్టినరోజు చేసుకుని ఆరోగ్యంగా ఉండవలసిందిగా అవకాశం కోరుతున్నాం. జరుపుకుంటున్న మా నాన్నగారు నొక్కుతు దుర్గారావు గారు ఆరు ఆశయంతో నెలకొల్పిన మన అంబికా హోటల్ అలాగే రెస్టారెంట్ మరియు లాడ్జ్ విల్లాస్తో ముందుకు సాగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు బర్త్డే కార్యక్రమం ఎన్నో జరుపుకొని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు మరియు మిత్రులకు శ్రేయభిలాషులకు మా స్టాఫ్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకొని కోరుకుంటున్నాను. తపస్ విద్యా సంస్థలో ఈ నెల 9వ తేదీన సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తపస్ విద్యా సంస్థల డైరెక్టర్ బుద్ధా సురేష్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ విద్యా సంస్థలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ ఆదిత్య, రాజ్కో ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి సౌమిత, ప్రీతి హోమ్ అప్లయన్స్ ప్రతినిధి వంశీతో కలిసి సురేష్ మాట్లాడారు. సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియచేయాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి రాజ్కో ఎలక్ట్రానిక్స్, ప్రీతి హోమ్ అప్లయన్సెస్, చంద్ర బ్రదర్స్ సహకారంతో బహుమతులు అందిస్తామన్నారు. ముగ్గుల పోటీలతో పాటు సంక్రాంతి విశిష్టతను తెలిపే వివిధ కార్యక్రమాలు జరుపుతామన్నారు. కావున ఈ సంబరాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మేము తపస్ పబ్లిక్ స్కూల్ నుంచి ముందుగా జంగారెడ్డిగూడెం ప్రజానీకానికి అలాగే మీడియా మిత్రులకు శ్రేయభిలాషులకు జనవరి 9 జరిగే సంక్రాంతి సంబరాలు కాంపిటీషన్స్కి స్పాన్సర్గా ఉన్న రాజ్కో ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రీతి కిచెన్ అప్లయన్సెస్ అలాగే చందనా బ్రదర్స్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జనవరి 9వ తారీఖున తపస్ పబ్లిక్ స్కూల్ నందు మొదటిగా అంటే ఈ స్కూల్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరం మొట్టమొదటిగా జరిగే సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఆ రోజున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ వచ్చి ఈ కాంపిటీషన్స్లో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ రంగవల్లి కాంపిటీషన్స్ ముగ్గుల పోటీలకు ప్రథమ బహుమతిగా ప్రీతి మిక్సర్ గ్రైండర్ 12,000 రూపాయలది, అలాగే రెండవ బహుమతిగా ప్రీతి మిక్సీ అది 6,000 రూపాయలది, అలాగే థర్డ్ ప్రైజ్గా ప్రీతి ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ 4,000 రూపాయలది, అలాగే రైస్ కుక్కర్ 3,000 రూపాయలు 4వ బహుమతికి ఇస్తున్నారు. ఈ 4 బహుమతులు కాకుండా చందనా బ్రదర్స్ నుంచి స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ పట్టు చీర 6,000 రూపాయలది ఇలా బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అలాగే మా స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఈ రంగవల్లి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం చేయడానికి ముందుగా మేము అనుకున్నది ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మన విద్యార్థులకు తెలియజేసే విధంగా ఆ రోజు ఇక్కడ భోగి మంటల కార్యక్రమం కానీ, హరిదాస్ కీర్తనలు కానీ, గంగిరెద్దులతో ఆటలు కానీ, పతంగులు ఫ్లయింగ్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఈ స్కూల్ నందు జరుగుతాయి. అలాగే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి భోగుపళ్ళు పోసే కార్యక్రమం మన సంస్కృతిని వాళ్ళకి తెలియజేసే విధంగా అన్ని కార్యక్రమాలు మన తపస్ స్కూల్ నందు జరుగుతాయి. మొట్టమొదటిగా చేసే ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారాలు అందిస్తూ దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. ఐఎమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ తపస్ పబ్లిక్ స్కూల్. ఏ వార్మ్ విషెస్ టు ఆల్ ద parents and the viewers to happy Sankranti for all the people, and we cordially invite to participate in the Rangoli competitions which is conducting in the 9th at Tapas premises. జనవరి 9 జరిగే సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో తపస్ స్కూల్లో మా రాజ్కో ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రీతి కిచెన్ అప్లయన్సెస్ వాళ్ళు మెగా సేల్ కమ్ డిస్ప్లే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ రంగోలీ కాంపిటీషన్లో బెస్ట్ ఫోర్ విన్నర్స్కి ప్రీతి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ప్రేక్షకులకి మరియు తపస్ స్కూల్ మేనేజ్మెంట్కి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రీతి కిచెన్ అప్లయన్సెస్ వారు ప్లస్ రాజ్కో ఎలక్ట్రానిక్స్ వారు కలిసి రంగోలీ యాక్టివిటీ చేస్తున్నామండి. అందరూ తప్పకుండా వచ్చి ఈ ఈవెంట్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బుట్టాయిగూడెం సిపిఐ కార్యాలయాన్ని కూల్చివేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ నాయకులు కేవీ రమణతో కలిసి మన్నవ కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడారు. బుట్టాయిగూడెంలో నూతనంగా నిర్మించిన
సిపిఐ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సమయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కార్యాలయాన్ని కూల్చివేశారని అన్నారు. ఈ ఘటనను తాము ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఈ ఘటనకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది ప్లేస్ లో సోడేరామయ్య గారు 2 సార్లు గెలిచి వెళ్ళారు ఈ ప్రాంతం నుంచి. ఏది ఎంపీగా, ఏది భద్రాచలం నిర్మాణం చేసే ముందు వెళ్ళి ఇవ్వడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. బుట్టాయిగూడెం మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం డిసెంబర్ 27వ తారీఖు ఓపెన్ చేయాల్సి ఉండగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వస్తా ఉన్నారని చెప్పి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే డిసెంబర్ 26 పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా 100 సంవత్సరాల్లో అడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా నిర్వహించుకున్న సందర్భంలో పార్టీ కార్యాలయాన్ని ఎటువంటి సమాచారం లేకుండా, కనీసం ఏ నోటీసు ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యులు ఉండి వాళ్ళ పనులు నిర్వర్తించుకున్న సందర్భంగా జేసీబీలతోటి ఒక 50 మంది రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఒక 30 నుంచి 40 మంది వచ్చి కూల్చివేయడం జరిగింది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందని అడిగితే ఉన్న వాళ్ళందరినీ దౌర్జన్యంగా గెంటి వేయడం, లోనున్న సరుకులు సామాను ఏమీ తినకుండా, అందులో పాపం మెటీరియల్ పనిచేసుకున్న వాళ్ళు మెటీరియల్ ఉంది, డబ్బులు ఉన్నాయి, 1000 మందికి దగ్గర వంటలు చేయడానికి సామాగ్రి ఉన్నాయి, వంట సామాగ్రి ఉన్నాయి, సరుకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనీసం బయటికి తీసుకోనివ్వకుండా కూల్చేశారు. దాంతోపాటు దాదాపు 30 సంవత్సరాలు పైబడి అక్కడ 3 పార్లమెంట్ ఎలక్షన్లు, 4 అసెంబ్లీ ఎలక్షన్లు జరగడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడే అదే ఆఫీస్గా నిర్వహించి పార్టీ కార్యాలయంగా, సిపిఐ కార్యాలయంగా బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం, అక్కడి నుంచే వెహికల్స్ బయలుదేరడం, జెండా ఆవిష్కరణలు చేయడం ఆవిర్భావ దినోత్సవాలకి. అట్లానే దాదాపు 30 ఏళ్లుగా బుట్టాయిగూడెంలో ఎవరిని అడిగినా, 15-20 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని ఎవరిని అడిగినా కానీ ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు అక్కడ ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ స్థలం, అది కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం అని చెప్తూ ఉంటారు. షండగా కూల్చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని గురించి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అట్లానే ఇలా నోటీస్ ఇవ్వకుండా కూల్చేయటువంటి విషయాన్ని గురించి ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలని చెప్పి వామపక్షాలుగా ఈరోజు సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ కలిసి వచ్చిన మిగిలిన వామపక్ష పార్టీలు అన్నింటినీ కలుపుకుని ఈరోజు ఆర్డీఓ కార్యాలయం జంగారెడ్డిగూడెం దగ్గర మేము ధర్నా చేస్తా ఉన్నాం నిరసనంగా. ఈరోజు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా బుట్టాయిగూడెంలో సిపిఐ కార్యాలయంగా ఉపయోగించుకున్న స్థలాన్ని వారు కొత్తగా ఆఫీసు నిర్మాణం చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సందర్భంగా అక్కడ తహసీల్దారు చాలా అన్యాయంగా ఆ కట్టడాన్ని కూల్చివేశారు. దీన్ని మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, ఒక విప్లవ పార్టీ ఆఫీసు పీడిత ప్రజలకి, పేద ప్రజలకి నిరంతరం ఉపయోగపడేటువంటి ఆఫీసు అది ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసే ఒక దేవాలయం లాంటిది. అటువంటి ఆఫీసును కూల్చేయటం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాము కాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు బీఎస్సీ థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్మారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821224104 and 8332004104. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 40 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో సుమారు 3.85 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,85,61,549 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్ఛార్జ్ జీవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 383 గ్రాముల బంగారం, 12 కేజీల 8 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 23, 1000 రూపాయల నోట్లు 4, 2000 రూపాయల నోట్లు 7 వచ్చినట్లు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. జంగారెడ్డిగూడెం మండలం గురమాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరపనున్నట్లు ఆలయ అర్చకులు మేడూరి రంగప్రసాద్ తెలిపారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.
భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామని అన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామని అన్నారు. కావున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైనటువంటి రోజు. అదే రకంగా జయవారం మంగళవారం కావడంతో ప్రాతకాలమే శ్రీ స్వామివారికి తీర్థబింది, నిత్యార్చన కైంకర్యములు, తోమాల సేవ అనంతరం శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనము, అదే రకంగా ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు వారి వారి సౌకర్యంతో వారి వారి దర్శనాలు చేసుకుంటున్నారు. అదే రకంగా శనివారం నాడు శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకము, ఆదివారం నాడు సువర్చల హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారి సువర్చల హనుమత్ కళ్యాణాన్ని పూర్వభద్ర నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి పూర్వభద్ర నక్షత్రంలో జరిపించుకున్నట్లయితే వారి యొక్క మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పి సుమారుగా 40 సంవత్సరాలకు పూర్వమే శ్రీ స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఉపయోగించుకుని సువర్చల హనుమత్ కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీ గౌరవనీయులు సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారి అయిన ఆర్వి చందన్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదే రకంగా సిబ్బంది కృషితో భక్తులకు ఏ లోటు రాకుండా చక్కగా చేయటం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రతినిధులు కృషి చేయాలని ఎంఈఓ జి రాములు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ పరిశీలించారు. శిక్షణ జరుగుతున్న తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీలు ఎంత బలోపేతంగా ఉంటే పాఠశాలలు అంత సమర్థవంతంతో పనిచేస్తాయని తెలిపారు. కావున స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవ కుమారి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 23వ రోజైన మంగళవారం సింహాసన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో గోదా రంగనాథ ఉత్సవ మూర్తులను సింహాసన వాహనంపై ఉంచి ఉత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో జరిగిన ప్రవచనంలో అనంతరం నక్షత్రహారతితో పాసురాన్ని వినిపించారు. ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు. ఆండాళ్ తిరువడిగిలే శరణం. రజక వృత్తిదారుల కోసం గతంలో ప్రభుత్వ తీర్మానం చేసిన జీవో నెంబర్ 343ను అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. పెద్దపాడు మండలం వట్లూరు గ్రామంలో రజక జన సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కట్లయ్య మాట్లాడుతూ రజక వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం గతంలో జారీ చేసిన జీవోలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మంటి మురళి, శ్రీనివాస్, నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల వారు రజకులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా చెరువులు వస్తున్నాయంటే ఈ వట్లూరు గ్రామంలో ఉండేటువంటి స్వర్గీయ బుద్దారపు గోపురాజు గారు, అదేవిధంగా కోరంగి అప్పారావు గారు భిక్షాన్ని నేను అనుకున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి అనేక జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఆ జీవోలను క్రింది స్థాయి అధికారులు
అమలుపరచనందువల్ల అనేక గ్రామాల రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా కొన్ని గ్రామాల వారు ఏం చేస్తున్నారంటే గ్రామ పంచాయతీలు కానీ కార్యదర్శులు కానీ పంచాయతీకి వచ్చే ఆదాయం పోతుంది, ఈ రజకులకు చెరువులు ఇవ్వడం ఎందుకని ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ గ్రామంలో వాళ్ళకి చెరువులు ఇవ్వట్లేదు, వీధులు ఎలా ఫిక్స్ చేయట్లేదు అనే విషయాల మీదే మేము జిల్లా సంఘం గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల కార్యవర్గాన్ని కూడా కొంత కార్యవర్గాన్ని మార్చాం. ఉమ్మెత్త చెట్టుకాయలు తిని 2 చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన జిలుగుమిల్లి మండలంలో చోటు చేసుకుంది. జిలుగుమిల్లి మండలానికి చెందిన 2 చిన్నారులు ఆడుకుంటూ వారి ఇంటి ఆవరణలో ఉన్న ఉమ్మెత్త చెట్టు కాయలు కోసుకుని తిన్నారు. దీంతో వీరిద్దరూ అస్వస్థతకు గురయ్యారు. వీరిని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన జిలుగుమిల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే వీరిని పరీక్షించిన వైద్యులు సకాలంలో చికిత్సను అందించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బ్రైలీ జయంతి వేడుకల్లో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు వెల్లడి. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం. ఘనంగా అంబికా హోటల్స్ అధినేత ఉక్కుర్తి దుర్గారావు పుట్టినరోజు వేడుక. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన దుర్గారావు. తపస్ విద్యా సంస్థల్లో ఈ నెల 9వ తేదీన సంక్రాంతి సంబరాలు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని యాజమాన్యం పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.